రే అభి ఆ రా 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 రా. ఎందుకురా? ఈ రోజు మన ఊర్లో షూటింగ్ అంటే పోనీ. ఏడా షూటింగ్ ఏడా? అగో ఆడుందిరా. పోనీ. చెట్టు లెక్క గలవా నరహరి పుట్ట లెక్క గలవా నరహరి పుట్ట లెక్క గలవా చెట్టు లెక్క గలవా నరహరి పుట్ట లెక్క గలవా చెట్టు లెక్కి ఆకితారు కొమ్మల చిగురు కోయగలవా నరహరి చిగురు కోయగలవా చెట్టు లెక్క గలని పుచించిత పుట్ట లెక్క గలని పోనీ స్పీడ్ పోనీరా. పుట్ట లెక్క గలని చెట్టు లెక్కి ఆకిటారు కొమ్మల చిగురు కోయగలని పుచించిత చిగురు కోయగలని. ఏంటి సార్ మనోళ్ళు ఇవాళ కొంతమంది వచ్చారు? ఇదే నా లాస్ట్ షూట్. ఈ రోజుతో షూటింగ్ అయిపోద్ది. ఏ బాబు, ఏంటండి డిస్టర్బెన్స్? అరమోగో. మా ఊర్లోకి వచ్చి మా మిత్రులు ఎవరు బెదిరించేది? సార్ ఇప్పుడు ఎందుకు సార్ గొడవ? షూట్ అయిపోయిందిగా, వెళ్ళిపోదాం. ఓకే గాయ్స్, రెడీ, యాక్షన్. ఎందుకురా యాక్టింగ్ అంటే నీకు అంత పిచ్చి? నీకు నాకు యాక్టింగ్ అంటే పిచ్చి కాదురా, లేదు ఉన్న సృష్టించడం అంటే పిచ్చి. అంటే సైంటిస్ట్ లాగా వాళ్ళు అంతేగా, మిషన్లు మోటార్లు అలా సృష్టించాలంటే చదువుకోవాలిగా. మనం ఏమో చదువుకోలేదుగా, అలా చేయడం మనకి రాదు. వీళ్ళని చాలాసార్లు చూసారా, లేదు ఉన్నట్టుగా నటించి సృష్టిస్తున్నారు. అందుకే నాకు ఇదంటే చాలా పిచ్చిరా. ఇదేం పోలికరా బాబు? అభి జల్దీ వచ్చారా? చెప్పరా. అభి సినిమాలోకి వెళ్ళాలంటే ఆడిషన్స్కి వెళ్ళాలంటరా. ఆడిషన్స్ అంటే నువ్వు నాకు పునుగులు పెట్టి తినుకుంటూ చెప్తా. పైసలు లేవు కదా. అప్పు తీసుకోరా, ఆ పిచ్చోడు ఇస్తాడుగా నీకు. రేపు పనికి వెళ్ళి తీర్చేయి. సరే పద. చెప్పురా, చెప్పు. ఏంటంటే సినిమాలో నటించాలంటే ఆడిషన్స్కి వెళ్ళాలిరా. పట్నంలో డైరెక్టర్ ముందు నటించాలి. అదే మన ఊర్లో వచ్చిందిగా ఒక ఆయన, టోపీ పెట్టుకొని డైరెక్టర్. ఆయనలా ఉంటాడు, ఆయన ముందు నటించాలి. నీలా చాలా మంది వస్తుంటారు. నీ నటనతో తను మెప్పివాల. నీ నటన ఆయనకు నచ్చితే నిన్ను హీరోని చేస్తాడు. మరి నువ్వు చేయగలవా? మరి ఒకటి నాకు ఈరా, నాకు ఈరా.
ఈ జన్మలో హీరో కావరా నువ్వు. ఆ? ఇప్పుడు దాకా అన్ని బోండాలు తిని ఒక్కటడితే హీరోగా అంటాడు ఏంది? ఎక్కడికి వెళ్తున్నావురా? పట్టణం. పట్నం ఎందుకురా? నువ్వే కదరా హీరో కావాలంటే పట్టణం వెళ్ళాలన్నావు, అందుకే. అవునా మామ, ఒక్క నిమిషం ఆగు. రే నీకెక్కడివిరా? మా అమ్మ సరుకులు ఏమనిచ్చింది మామ. మరి మీ అమ్మ అయితే ఎలారా? ఏం కాదురా, పోయినా అని చెప్పి 4 దెబ్బలు తింటా, నీకోసమేగా. ఆటో వద్దు మామ. బాయ్రా. టైం ఎంతైందిరా? ఎస్ సార్. ఓకే సార్, డైరెక్టర్ గారు వస్తున్నారు, అవన్నీ క్లీన్ చేసేస్తే ఇంకా వాళ్ళని సైలెంట్గా ఉండని చెప్పు. ఆడిషన్ స్టార్ట్ అవుతుందని చెప్పు. నమస్తే సార్. అంతా రెడీ అయిందా? లైన్ వైజ్గా రమ్మని చెప్పండి. సార్. ఉపేందర్, రెడీ, యాక్షన్. మొత్తం తీయండి రా, బాంబులు వేయండి రా. సూపర్ సూపర్, బాగా చేశారు. అన్న మీకు కళ్ళు కనిపించవా? సారీ అన్న. ఎలాంటి వాళ్ళని పట్టుకొచ్చావు? ఎక్కడ దొరికారు వీళ్ళు? ఎలాంటి వాళ్ళని పట్టుకొచ్చావు? ఏం యాక్టింగ్ చేస్తున్నాడు? ఏం యాక్టింగ్ చేస్తున్నావా? ఎప్పుడు చూసినా ఇదేనా? మంచిగా చేయడం రాదా? ఓ వెళ్ళిపో, వెళ్ళిపో. ఏ రావాల పిలవా? అబ్బే బాబు, నువ్వేం భయపడకు, నీ నటన నువ్వు నటించు.
రౌద్రంగా ఒక డైలాగ్ చెప్పు. యుద్ధం అంటూ మొదలు పెట్టాక పగ నీదైనా నాదైనా, చావు నీకైనా నాకైనా, చచ్చేంత వరకు లేదా చంపేంత వరకు యుద్ధం ఆపకూడదు. ఒక బాధాకరమైన డైలాగ్ చెప్పు. సార్ మేము పేదరికం వాళ్ళం సార్, మాకు ప్రపంచంలో వాల్యూ లేదు. మేము ఒకరు ప్రేమించినా మమ్మల్ని తిరిగి వాళ్ళు ప్రేమించరు. మేము కష్టపడి చదివినా మాకు జాబ్ ఇవ్వరు. ఈ ప్రపంచంలో పేదవాడిని దీనికన్నా హీనంగా చూస్తున్నారు సార్. ఆ పిల్లగాడు బాగా యాక్టింగ్ చేస్తుండు. అవును, చాలా మంచిగా చేస్తుండవు. ప్యాకప్. డైరెక్టర్ గారు, ఆ పిల్లగాడు యాక్టింగ్ మన సినిమాకి తగ్గట్టుగా ఉంది. ఆ పిల్లగాడిని హీరోని చేద్దాం. అవును, ఓకే, బాగా చేస్తున్నాడు, చేద్దాం. అబ్బాయి డీటెయిల్స్ కనుక్కోనరా. అబ్బాయి ఏం చదువుకున్నాడు, ఎక్కడుంటాడు, క్యాస్ట్ ఏంటి? అంతా ఓకే. ఈ సినిమాలో నువ్వే హీరో. నీ డీటెయిల్స్ చెప్పు. సార్, ఆ పిల్లగాడి అన్నీ మంచిగానే ఉన్నాయి. క్యాస్ట్ వచ్చేసి బీసీ. బీసీనా? ఏం చేస్తాడు? మిల్లు పని. మిల్లు పని చేస్తాడా? అంటే వాడి తక్కువ కులం. వాడిని హీరోని చేస్తే మనకంటే ఎదిగిపోతాడు. వద్దొద్దు, వాడిని హీరోగా క్యాన్సిల్ చేసేయి. ఏంటండి డైరెక్టర్ గారు, పిల్లగాడి హీరో అని చెప్పేసాము, మళ్ళీ యాక్టింగ్ కూడా బాగానే చేస్తున్నాడు. ఇలా చెప్తే బాధపడతాడేమో. అలాంటి వాళ్ళు నా ఫీల్డ్లో చాలా మంది చూశాను. నా దగ్గర రమ్మని నేను మాట్లాడతా. బాబు అంతా బాగుంది, సూపర్ యాక్టింగ్ చేసావు. ఈ మూవీలో హీరో నువ్వే. బాబు, ఒకటి గడ్డం పెంచాలి, జుట్టు పెంచాలి. 2 నెలల తర్వాత రా, అప్పుడు మూవీ ప్రారంభిద్దాం. ఏంది బాబు మళ్ళీ వచ్చిన? సార్ మీరు నన్ను హీరోని చేస్తా అన్నారుగా, ఈ 2 నెలలు ఆ స్క్రిప్ట్ పేపర్లు ప్రాక్టీస్ చేసుకుంటా. ఆ పేపర్లు ఇవ్వండి సార్. బాబు చెప్పండి సార్. ఆ స్క్రిప్ట్ పేపర్లు అంటే ఇవ్వండి. సరే సార్. రామ్ వెళ్ళి వచ్చారు ఆ పట్టణం, అక్కడ నేను నటించిన. ఆ టోపీ నన్ను హీరోయిన్ చేస్తా అన్నాడు. ఆయన టోపీ ఆయన కాదురా, డైరెక్టర్ అంటారు. అదే డైరెక్టర్. సినిమా తీయాలంటే 100 మంది కావాలి. అవునరా, 1000 మంది కావాలి. అవసరం లేదురా రామ్, నా కాడ ఒక ఆలోచన ఉంది. ఏం రది? ఈ భూమి మీద మనిషిని పోని మనిషి 7 ఉంటారు కదా, అలానే మన సినిమాలో కూడా 7 ఉంటారు. అంటే మనం ఇక్కడ 14 మంది ఉన్నాం. అంటే మన సినిమాలో మనం 7 పాత్రలు నటించాలా? అంతే కదా మరి. వామ్మో, ఎలా తెలివి ఉందిరో. హీరో అయిపోతారు. మావాడి హీరో అవుతాడు, మావాడి హీరో అవుతాడు, మావాడి హీరో అవుతాడు, మావాడి హీరో అవుతాడు, మావాడి హీరో అవుతాడు. నేను హీరో అయ్యాక నీకు 5 ప్లేట్లు బోండాలు కూడా పెట్టిస్తారా? ఏయ్, బొండాలు కూడానా? బొండాలు పెట్టిస్తాడు.
బోండాలు పెట్టిస్తుడు బోండాలు పెట్టిస్తుడు బోండాలు పెట్టిస్తుడు బోండాలు పెట్టితుడు బోండాలు పెట్టితుడు. రే అభి, నువ్వు చెప్పింది నిజమేనారా? నాకెందుకో నమ్మబుద్ధి కావట్లేదురా. మన కులపోలు చాలామంది కష్టపడ్డారే తప్ప ఫలితం ఎవరికి రాలేదురా. ఆ డైరెక్టర్ నేను హీరోయిన్ చేస్తాడు అంటున్నావు, కానీ నాకెందుకో నమ్మశక్యంగా లేదురా అభి. మనలాంటి వాళ్ళు పని చేసుకోవటమే తప్ప పైకి వచ్చినోడు ఎవరు లేరురా అభి. అదేం లేదురా, ఆ డైరెక్టర్ చాలా మంచోడు, నన్ను హీరోని చేస్తా అన్నాడు. రే రే రే, నువ్వు హీరో అవుతావు, నాకు బోండాలు పెట్టేస్తావు పదా లే. రే అభి, రేపటి నుంచి పనికి వెళ్ళరా, లేదంటే ఓనర్ మిల్లు నుంచి తీసేస్తాను నిన్ను. ఏం చేస్తున్నావురా? యాక్టింగ్ నేర్చుకుంటున్నాయి గారు. సినిమాలో హీరో కావటానికి యాక్టింగ్ నేర్చుకుంటున్నాయి గారు. యాక్టింగా? ఏంద్రా, ఉండటానికి ఇల్లు లేదు, తినటానికి గతి లేదు, నువ్వు యాక్టర్ అవుతావురా? మూసుకొని పని చూసుకో. కులం తక్కువ. ఏమోయ్, కొంచెం పాయసం బాక్స్లో పెట్టు, మిల్లో పనివాడికి కూడా తీసుకెళ్తా. ఎచ్చి, వానికి మనం పెట్టడం ఏంటి? వాని స్థాయి ఏంటి, మన స్థాయి ఏంటి? నువ్వు మూసుకొని తినో. పాపం పాపం బాగా కష్టపడుతున్నాడే మన మిల్లులో 2 సంవత్సరాలుగా. కొంచెం పెట్టు. డబ్బా పెట్టిన గాని వానికి దాంట్లో తినొద్దని చెప్పు. వానికి లింగ అడగాలనా? సర్లే. రాయ్, చెప్పండి అయ్య గారు. రాయ్, పాయసం తీసుకొచ్చాను కానీ తిను. రాయ్, ఇస్తరా కొనుక్కొని దాంట్లో పెట్టుకొని తిను, మళ్ళీ నీ ఎంగిలి మేము గడగాల్సి వస్తుంది. అంకుల్ ఇస్తరాకి ఎవరా?
కట్. సార్ ఒక నిమిషం సార్, మనం ఫస్ట్లో పిల్లగాన్ని పెట్టి హీరోగా తీద్దాం అనుకున్నాం సార్. అవునమ్మా. మరి ఇలా వేరే వాళ్ళని పెట్టి సినిమా తీస్తున్నాం కదా, ఆ పిల్లగాడు బాధపడతాడు కదా సార్. ఏందా బాధపడేది? నా జీవితంలో చాలా మంది చూశాను, వెనక ముందు ఏమున్నది కానీ హీరో కావాలని వస్తారు. రే అభి, అభి, రే అభి, నువ్వు చేస్తా అన్న మూవీ నేమ్ ఏమిరా? రాజ్యంలో దొంగ. ఆ మూవీ తీస్తున్నారా? ఇప్పుడే నేను ఒక అన్ని ఫోన్లో చూసా. నేను ఇక్కడుంటే ఆ మూవీ ఎలా తీస్తారా? నిజం, తల్లి తోడు రాబి. ఆ టోపీ ఆయన నెంబర్ నా దగ్గర ఉంది, అదా కనుక్కుందాం. ఇంకేతుంది. సార్, నేను అభిని. మీ సినిమాలో హీరోగా చేయమన్నారుగా. నేను రాకముందే మీరు సినిమా తీస్తున్నారేంటి సార్? ఓ నువ్వా? అది వేరే సినిమా, నువ్వేం కంగారు పడకు. సరే సార్, ఉంటున్నా. రే రామ్, ఉన్నదా లొట్టు తీసి గట్టి మీద పెట్టు. ఆ సారు చాలా మంచోడు. చెప్పే కదా, నా నటన నచ్చి నన్నే హీరోని చేస్తా అన్నాడు. ఫోన్ ఎత్తి నువ్వే హీరో, కంగారు పడకు, అది వేరే సినిమా అని చెప్పాడు. నాకు తెలుసు నేనే హీరో అని. హాయ్ రా. హాయ్. రే, ఓటీటీలో కొత్త సినిమా వచ్చిందండి, తొందర పెట్టు. ఏంద్రు ఈ మధ్య పెట్టి ఇప్పుడు రెడీ అవుతున్నావు, ఏంది కథ? వాడు హీరోకి ట్రై చేస్తాను రా సినిమాలలో పాపం. తొందర సినిమా పెట్టరా చూద్దాం. నువ్వు బాధలో ఉన్నప్పుడు నా కుర్రాలు పంపించి నీ గ్యాంగ్ని కాపాడించిన, అలాంటిది ఇప్పుడు నువ్వు నాకన్నా కొంచెం పైకెదిగి నీ కుర్రాలను నా మీద పంపిస్తావా? ఇదేనారా నీకున్న విశ్వాసం? అరే, ఈ రోజే కదా సినిమా వచ్చింది, డైలాగ్ ఎట్లా చెప్తాండ్రా వీడు? వీడు ఆడుతుండ్రా. ఏమైందిరా? కాదురా, నేనప్పుడు పట్టణం వెళ్ళినప్పుడు నన్ను హీరోగా పెట్టి తీస్తా అన్నది ఈ సినిమాలోనే రా. ఈ సినిమాలో డైలాగ్స్ ఏరా నేను రోజు చదువుకుంటుంది. కానీ నన్ను కాకుండా వేరే వాడిని పెట్టి తీశారంటే నన్ను మోసం చేసినట్టేగా. ఏడవకురా. అరే, వాడు ఏమైనా చేసుకుంటాడు రా. ఆగురా రే, ఆగురా రే, ఆగురా రే, ఆగురా రే. పిచ్చి పట్టిందారా నీకు? ఏం చేస్తున్నారా? మైండ్ ఉందా కొంచెం? బతుకున్నా చచ్చిపోతున్నా నేను. నీ ఆశను ఎప్పుడే సజీవం చేస్తావా? ఇంకా ప్రయత్నించవా?
కష్టపడరా సాధిస్తావు. కష్టపడితేనేరా విజయం సాధిస్తే సుఖపడేది. అది నేను చెప్పలా, దైవం చెప్పింది. రామ్ చెప్పిన తర్వాత అభి మళ్ళీ తన ప్రయత్నాన్ని మొదలుపెట్టాడు. రే రామ్, రే ఎక్కడికి రా అంత కంగారుకి వెళ్తున్నారు? రే నీకు తెలవదారా, మన ఫ్రెండ్ గారు హీరోయిన్ రా, వాడు సినిమా థియేటర్లో పడ్డది, చుట్టానికి పోతున్నాం. మన ఫ్రెండా? మన ఫ్రెండ్ ఎవర్రా? అదేరా సినిమాలో నటించడానికి వెళ్ళాడు కదా మన వదిలిపెట్టి పట్నంకి, మన అభిగాడు రా. రే మన అభిగాడా హీరోయిన్? నేను కూడా వస్తారా సినిమాకి? ఎట్టకేళ్లకి తన ఫ్రెండ్ అయిన రామ్ చెప్పిన మాటలు విన్నాక అభి తన ప్రయత్నాన్ని మళ్ళీ మొదలుపెట్టాడు. తను హీరో కావాలి అనుకున్న దాన్ని సాధించాడు, కొట్టాడు. ఇప్పుడు హీరోగా నిలిచాడు. ప్రతి ఒక్కళ్ళు హార్డ్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ మనిషి లైఫ్లో మనిషిని ఏడిపించింది, కానీ మనిషి జీవితాన్ని ఓడించదు అని అభి నిరూపించాడు. ఇప్పుడు అభి హీరో అయ్యాడు.